తాజా అంశం చూస్తున్నాం. కేటీఆర్ క్వాష్ పిటిషన్పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. అప్పటి వరకు కేటీఆర్ను అరెస్టు చేయవద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టులో వాదనల సారాంశాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఏసీబీ అధికారులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను క్వాష్ చేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్పై వాదనలు ముగిశాయి. ప్రధానంగా ఫార్ములా ఈ కార్ల రేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అందులో ప్రధాన నిందితుడిగా కేటీఆర్ను, రెండో నిందితుడిగా అప్పటి ప్రిన్సిపల్ సెక్రటరీ పురపాలక శాఖకు సంబంధించి అరవింద్ కుమార్ను, తర్వాత హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిని మూడో నిందితుడిగా చేర్చారు. అయితే తనపై నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్వాష్ పిటిషన్పై ఈరోజు మరోసారి వాదనలు జరిగాయి. అయితే కేటీఆర్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ వాదనలు వినిపించారు. ప్రధానంగా ఆయన వినిపించిన వాదనలో కేటీఆర్కు సంబంధం లేకుండా ఆయనను ఈ ఎఫ్ఐఆర్లో పేరు చేర్చారని చెప్పి కూడా ఈ సందర్భంగా సిద్ధార్థ కోర్టుకు తెలిపారు. అందులో నమోదు చేసిన సెక్షన్లు అంటే అవినీతి నిరోధక చట్టం కింద నమోదు చేసిన సెక్షన్లు కానీ, అంతేకాకుండా నేరపూరిత కుట్రకు సంబంధించి నమోదు చేసిన 409 సెక్షన్, ఇవన్నీ కూడా అసలు ఎఫ్ఐఆర్లో ఈ సెక్షన్లు వర్తించమని చెప్పి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ప్రధానంగా అంటే ఫార్ములా ఈ ఆపరేషన్ తో హెచ్ఎండిఏ ఒప్పందం కుదుర్చుకుంది. అందులో త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అందులో ఫార్ములా ఈ ఆపరేషన్స్తో పాటు ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్, తర్వాత హెచ్ఎండిఏ ముగ్గురు కలిసి 2022 అక్టోబర్లో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారము సీజన్ 9, 10, 11, 12 ఫార్ములా ఈ కార్ల రేసు నిర్వహించాలి. కానీ 2023 ఫిబ్రవరిలో ఫార్ములా ఈ కార్ల రేసు సీజన్ 9 జరిగింది. ఆ తర్వాత సీజన్ 10 జరగాల్సిన సమయంలో ఏస్ నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒప్పందం నుంచి బయటికి వెళ్ళిపోవడంతో ఆ తర్వాత హెచ్ఎండిఏ సీజన్ 10 నిర్వహించడానికి ఫార్ములా ఈ ఆపరేషన్స్తో ఒప్పందం కుదుర్చుకుందని కూడా చెప్పారు. అయితే ఇందులో ఏసీబీ అధికారులు నమోదు చేసిన సెక్షన్ల ప్రకారం ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని చెప్పి కూడా ఏసీబీ అధికారులు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారే. కానీ ఎక్కడ కూడా ఎన్నికల నియమావళి ఉల్లంఘించలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థ వాదనలు వినిపించారు. ఎందుకంటే 2022 అక్టోబర్లోనే త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. అందులో ఒక సంస్థ ఒప్పందం నుంచి వదిలివ్వడంతో ఆ ఒప్పందానికి కొనసాగింపుగానే మరో ఒప్పందం ఇక్కడ చేసుకున్నాం, కానీ కొత్తగా ఎలాంటి ఒప్పందం కూడా చేసుకోలేదు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్న సమయంలో కొత్తగా ఒప్పందం చేసుకున్నారని చెప్పి ఏసీబీ ఎఫ్ఐఆర్లో పేర్కొన్న అంశాల్లో ఎలాంటి వాస్తవం లేదని, కేవలం 2022 అక్టోబర్లో చేసుకున్న ఒప్పందానికి కంటిన్యూగానే 2023 అక్టోబర్లో కూడా మరో ఒప్పందం జరిగిందని కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంతేకాకుండా ఇక్కడ కేటీఆర్ ఒక మంత్రిగా ఆ శాఖకు పర్యవేక్షించే బాధ్యత ఉంది తప్పితే అక్కడ ఆయన చెప్పిన దీనికి సంబంధించిన వ్యవహారం ఆయన నోటి మాట ద్వారా చెప్పినా లేకపోతే నోట్ ఫైల్పై సంతకం చేసినా దానికి సంబంధించిన నియమ నిబంధనలన్నీ కూడా సంబంధిత శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది. కానీ మంత్రిగా ఆయనకు ఎలాంటి బాధ్యత ఉండదని చెప్పి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే దీనికి సంబంధించి పలు హైకోర్టులకు సంబంధించిన తీర్పులను కూడా ఈ సందర్భంగా సిద్ధార్థవే కోర్టు హాల్లో చదివి వినిపించారు. అయితే ఇక్కడ ఏదైతే సెక్షన్లు పెట్టారో ఆ సెక్షన్లు ఏవి కూడా కేటీఆర్కి వర్తించమని చెప్పి కూడా చెప్పారు. అందుకోసమే పిటిషన్ క్వాష్ చేయాలని చెప్పి కూడా కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థవే కోర్టుకు తెలిపారు. ఒకవేళ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని చెప్పి ఉల్లంఘన జరిగితే కనుక ఏసీబీ కంటే ముందే ఎన్నికల కమిషన్ కూడా దానికి సంబంధించిన అభ్యంతరం లేవలెత్తాలి. కానీ వీళ్ళే ఎందుకు ఈ విధంగా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాది సిద్ధార్థవే వాదనలు వినిపించారు. భోజన విరామం తర్వాత మరోసారి ఈ కేటీఆర్ క్వాష్ పిటిషన్ పైన వాదనలు జరిగాయి. జస్టిస్ కె లక్ష్మణ్ మరోసారి కూడా వాదనలు విన్నారు. అయితే ఇప్పుడు అంటే భోజన విరామం తర్వాత ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఆయన ప్రధానంగా ఎఫ్ఐఆర్లో నమోదైన సెక్షన్లకు సంబంధించి ఎందుకు ఈ సెక్షన్లు నమోదు చేయాల్సిందో అనే విషయాలను కూడా ప్రధానంగా ఆయన పేర్కొన్నారు. అక్కడ ఆర్బీఐ నిబంధనలు ఉల్లంఘించి దాదాపు మొత్తం కూడా 56 కోట్ల వరకు కూడా చెల్లింపులు 54 కోట్ల వరకు కూడా చెల్లింపులు చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. అయితే బ్రిటన్ పౌండ్ల రూపంలో నగదు చెల్లించారు. బ్రిటన్ పౌండ్ల రూపంలో నగదు చెల్లించాలంటే ఆర్బీఐ అనుమతులు తీసుకోవాలి. కానీ ఇక్కడ విదేశీ కరెన్సీ రూపంలో నగదు చెల్లింపుల్లో ఆర్బీఐ అనుమతి ఎక్కడ కూడా తీసుకోలేదని చెప్పి కూడా ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు. అయితే ఈ బ్రిటన్ పౌండ్ల రూపంలో నగదు చెల్లించడం వల్ల అదనంగా 8 కోట్ల రూపాయలు ఆదాయ పన్ను కింద హెచ్ఎండిఏ చెల్లించాల్సి వచ్చిందని, ఇదంతా కూడా అదనపు భారమే అని చెప్పి కూడా చెప్పారు. అంతేకాకుండా బిజినెస్ రూల్స్ ప్రకారం అంటే హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారము హెచ్ఎండిఏ సాధారణ ఖాతా నుంచి 10 కోట్ల కంటే ఎక్కువ చెల్లింపులు జరపాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక శాఖ అనుమతి తీసుకోవాల్సి ఉంది. కానీ ఇక్కడ మాత్రం కేవలం కేటీఆర్ చెప్పిన మాటల ఆధారంగానే ఆయన ఫైల్ మూవ్ చేసిన దాన్ని బట్టే కేవలం
ఎలాంటి అనుమతులు తీసుకోకుండా, ఆర్థిక శాఖ నుంచి అనుమతులు తీసుకోకుండా మొత్తం 46 కోట్ల రూపాయల వరకు కూడా బ్రిటన్ ఫౌండర్ రూపంలో ఫార్ములా ఈ ఆపరేషన్కి సంబంధించిన ఖాతాకు బదిలీ చేశారు. అంతేకాకుండా 8 కోట్ల రూపాయలు అదనంగా పన్ను రూపంలో చెల్లించారు. దీనివల్ల దాదాపు 54 కోట్ల రూపాయల భారం పడింది. ఇవన్నీ కూడా సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్కి విరుద్ధం అని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదించారు. అయితే సెక్రటేరియట్ బిజినెస్ రూల్స్ ఏమున్నాయని చెప్పి హైకోర్టు ఏజీని ప్రశ్నించడంతో దానికి సంబంధించిన కాపీలను కూడా అడ్వకేట్ జనరల్ హైకోర్టుకు సమర్పించారు. ఈ విధంగా మొత్తం అవినీతి నిరోధక చట్టం కింద ఏ విధంగా వస్తుంది, ఎందుకంటే మంత్రిగా ఆ శాఖకు పర్యవేక్షిస్తున్నారు కాబట్టి ఆ సంబంధించిన నోట్ ఫైల్ వచ్చినప్పుడు దానిపైన కేటీఆర్ సంతకం చేశారని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. కాబట్టి ఆయన దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. ఆ తర్వాత దాన కిషోర్ తరపున, ఎందుకంటే ఈయన ఫిర్యాదు చేశారు కాబట్టి ఆ ఫిర్యాదుదారు తరపున రెస్పాండెంట్గా చేర్చారు. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్లో ప్రతివాదులుగా ఏసీబీని, ఆ తర్వాత ఫిర్యాదు చేసిన దానకిషోర్ను కూడా ప్రతివాదులుగా పేర్కొన్నారు. కాబట్టి ఏసీబీ తరపున అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపించారు. దానకిషోర్ తరపున హైకోర్టు సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి కూడా వాదనలు వినిపించారు. సివి మోహన్ రెడ్డి కూడా అదే వాదనలు వినిపించారు. ఇక్కడ ప్రతి లావాదేవీలను కూడా పూర్తిగా నియమ నిబంధనలు ఉల్లంఘించారని చెప్పి కూడా అనే సందర్భంగా వాదించారు. ఎందుకంటే కేటీఆర్ ఆ నోట్ ఫైల్ పైన సంతకం చేయడం కానీ, ఆర్బీఐ నిబంధనలకు విరుద్ధంగా మొత్తం విదేశీ కరెన్సీ రూపంలో డబ్బులు బదిలీ చేయడం కానీ, అంతేకాకుండా అక్కడ ఎన్నికల నియమావళిని పట్టించుకోకుండా ఒప్పందం చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా మొత్తం ప్రతి అంశంలోనూ కూడా ఇక్కడ నిబంధనల ఉల్లంఘన జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా దానకిషోర్ తరపున సీనియర్ న్యాయవాది సివి మోహన్ రెడ్డి వాదనలు వినిపించారు. ఈ సందర్భంగా వాదనలు జరిగే సమయంలో హైకోర్టు కొన్ని ప్రశ్నలు కూడా విధించింది. ఇంతవరకు ఫార్ములా ఈ ఆపరేషన్స్కు దాదాపు 46 కోట్ల రూపాయల వరకు కూడా బదిలీ జరిగింది కదా, మరి ఫార్ములా ఈ ఆపరేషన్స్ను ఎందులో ఈ ఎఫ్ఐఆర్లో ఎందుకు చేర్చలేదని చెప్పి కూడా సందర్భంగా హైకోర్టు ప్రశ్నించింది. ఆ సందర్భంలో దర్యాప్తు క్రమంలో అన్ని ఆధారాలు బయటపడతాయి. ఆధారంగా కూడా భవిష్యత్తులో సెక్షన్లు మార్చడం కానీ, ఇంకా ఎక్కువ మందిని జాబితాలో చేర్చడం జరుగుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు. అంతేకాకుండా ఇందులో కొన్ని అంశాలను కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపించారు. ఇక్కడ కేటీఆర్ ఆయన తప్పు చేశారు కాబట్టి ఆయన పైన అరెస్ట్ చేయొద్దంటూ విధించిన మధ్యంతర ఉత్తర్వులను కూడా ఎత్తివేయాలని చెప్పి కూడా చెప్పారు. వాదన సందర్భంగా ఇవన్నీ కూడా అంశాలు బయటకు వచ్చాయి. అయితే కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా విధించిన మధ్యంతర ఉత్తర్వులను ఎత్తివేయడంతో పాటు దర్యాప్తు ఇంకా ప్రాథమిక దశలో ఉంది. ఇప్పటి వరకు ఎవరెవరు వాంగ్మూలాలు సేకరించారని చెప్పి ఇక్కడ కోర్టు ప్రశ్నించడంతో ఎవరైతే ఫిర్యాదు చేశారో దానకిషోర్, ఆయన వాంగ్మూలం ఇప్పటివరకు నమోదు చేశామని చెప్పి కూడా అడ్వకేట్ జనరల్ కోర్టుకు సమాధానం ఇచ్చారు. ఎవరినైనా ఈ కేసులో అరెస్ట్ చేశారని చెప్పి కూడా హైకోర్టు ప్రశ్నించింది. కానీ ఇప్పటివరకు ఎవరిని అరెస్ట్ చేయలేదని చెప్పి కూడా ప్రస్తుతం దర్యాప్తు ప్రాథమిక దశలోనే ఉంది. దర్యాప్తు ముమ్మరమైన తర్వాత దాని దర్యాప్తును బట్టి తదుపరి చర్యలు ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఇరువైపులా వాదనలు ముగిశాయి. వాదనలు ముగిసిన తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే రిజర్వ్ చేసిన తర్వాత ఈ సందర్భంగా కేటీఆర్ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అంటే అరెస్ట్ చేయదండి, అంటే మొదట పిటిషన్ వేసిన సందర్భంగా కేటీఆర్ను అరెస్ట్ చేయదని చెప్పి కూడా కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను 27వ తేదీ విచారణ సందర్భంగా 31వ తేదీకి పొడిగించింది. ఈ రోజు విచారణ జరిగింది కాబట్టి ఈ రోజు తీర్పును వాదనలు ముగిసిన తర్వాత తీర్పును వాయిదా వేసింది. ఆ విషయాన్ని, అంటే అరెస్ట్ చేయొద్దంటూ మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి కూడా కేటీఆర్ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తీర్పు వెలువడే వరకు కూడా కేటీఆర్ను అరెస్ట్ చేయకుండా జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు వర్తిస్తాయని చెప్పి కూడా సందర్భంగా హైకోర్టు పేర్కొంది. దీంతో కేటీఆర్ తీర్పులు వెలువడే వరకు కూడా కేటీఆర్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడానికి అవకాశం లేదు హైకోర్టు ఆదేశాల ప్రకారం. తీర్పు వచ్చిన తర్వాతనే తదుపరి చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది తీర్పును బట్టి. ఓవర్ టు యు. ధన్యవాదాలు శ్రీకాంత్.